హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ నేటి నుంచి అర్హుల జాబితాను రెడీ చేయబోతున్నట్లు, లబ్ధిదారులు ఎంపిక చేయబోతున్నట్టు టోటల్ గా 13 రకాల పరిశీలనలు విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,50,000 మందికి కొత్త ఇళ్లు అనేది మంజూరు చేస్తుండగా, రానున్న 4 సంవత్సరాల్లో 20 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింప చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి 3,30,000 మందికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించినట్లు, ఇప్పటి వరకు 80 లక్షల మంది ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. 3,30,000 మందికి సంబంధించిన వివరాలు అనేది ఇప్పటికే ఆన్లైన్ లో నమోదు అనేది చేసినట్లు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని మోడల్ గా ఇల్లు అనేది నిర్మించబోతున్నట్లు, అంటే ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది అనే దానికి సంబంధించిన నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు 580 ఇళ్లు మంజూరు చేయబోతున్నట్లు మొదటి విడతల భాగంగా తెలియజేయడం జరిగింది. నెల రోజుల వ్యవధిలో ఈ యొక్క మోడల్ ఇల్లు అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు, దీనికి సంబంధించి తాపీ మేస్త్రులకు ఏ విధంగా ఇల్లు అనేది త్వరగా నిర్మించాలి అనే దానికి సంబంధించి అవగాహన కూడా కల్పించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు అనేది చేయగా, నిన్నటి రోజున విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం గ్రేటర్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు, ఈ నెల 17వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు ఇప్పటికే తెలియజేయగా, ఇప్పటికే 400 మంది జీహెచ్ఎంసీ అధికారులను ఈ యొక్క సర్వేలో భాగంగా ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. మరొక 330 మందికి సంబంధించి ఇతర జిల్లాల అధికారులకు ఆన్లైన్ లో శిక్షణ ఇచ్చినట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఈ యొక్క ప్రజాపాలన అప్లై అనేది చేసుకున్నారనే విషయాలను ఇప్పటికే వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. అప్పట్లో ఎవరైనా సరే ఈ యొక్క ప్రజాపాలన ద్వారా అప్లై అనేది చేసుకోకపోయినట్లయితే రాబోయే రోజుల్లో మరొకసారి ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సర్వే అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే, టోటల్ గా 14 రకాల వివరాలు అనేది లబ్ధిదారుల నుంచి అయితే సేకరించబోతున్నారు. ఇందులో 7 ప్రధాన ప్రశ్నలు అయితే ఉండబోతున్నట్లు, దరఖాస్తులో చెప్పే అవును కాదు అనే దాని మీద ఆధారపడి ఉంటుందని, వారికి ఇల్లు అనేది ఇవ్వాలా ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి మొత్తం 10 రకాల కుటుంబాలను పరిశీలించి వివరాలను నమోదు అనేది ప్రస్తుతం చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. మొత్తం 10 లక్షల మంది కుటుంబాలను పరిశీలించి వివరాలు నమోదు అనేది పూర్తవగానే సర్వే అయిన వెంటనే లబ్ధిదారుల వివరాలు ప్రకటించబోతున్నట్లయితే తెలియజేశారు. ఇందులో కొన్నిటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, మీరు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉన్నారా లేదా, అలాగే గత ప్రభుత్వ హయాంలో మీరు ఇంటి స్థలంగానే శాంక్షన్ అనేది చేసి ఉన్నారా, లేకపోతే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారా లేదా, మీరు ఎటువంటి ప్రాంతాల్లో ఉండబోతున్నారు, ప్రస్తుతం మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా లేకపోతే ఏదైనా సరే సొంత ఇంట్లో ఉంటున్నారా, ఇటువంటి వివరాలను మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుంది. మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మీకు ఇల్లు అనేది ఇవ్వాలా వద్దా అనేది అర్హుల జాబితా అయితే రెడీ చేయబోతున్నారు. మనకు ఈ నెల చివరాఖరులో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన మొదటి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారు.